తెలంగాణ పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎలక్షన్స్ కి అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడంతో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. తొలి విడతలో మొత్తం 4236 మంది సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరగనుండగా తొలి రోజు 3242 నామినేషన్స్, 37440 వార్డు స్థానాలకు 1821 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత నామినేషన్స్ కు శనివారం చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లాలో 318 సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా 421 నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి జిల్లాలో 153 స్థానాలకు 209, సూర్యాపేట జిల్లాలో 159 స్థానాలకు 207, వరంగల్లో 91 స్థానాలకు 101, సంగారెడ్డిలో 136 స్థానాలకు 147, జనగామ జిల్లాలో 110 స్థానాలకు 108 నామినేషన్లు వచ్చాయి. ఇక కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 114 సర్పంచ్ పదవులకు 15 మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో 166 స్థానాలకు 32, మెదక్ జిల్లాలో 160 స్థానాలకు 55, మంచిర్యాలలో 90 స్థానాలకు 25, జగిత్యాలలో 122 స్థానాలకు 48, భద్రాద్రి కొత్తగూడెంలో 159 పదవులకు 83, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 స్థానాలకు 42, ములుగు జిల్లాలో 48 స్థానాలకు 22, కామారెడ్డిలో 167కి 115 నామినేషన్లు వచ్చాయి. మరోవైపు ఓటర్ల జాబితాలను గ్రామ పంచాయతీల్లోని నోటీస్ బోర్డులపై రిటర్నింగ్ ఆఫీసర్లు ప్రచురించారు. 4236 సర్పంచ్, 37440 వార్డు సభ్యుల స్థానాలకు నోటీసులు ఇవ్వడంతో ఉదయం 10:30 నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల దాఖలకు ఇంకా 2 రోజులే ఉండడంతో అభ్యర్థులు అన్ని ధృవీకరణ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు PR&RD శాఖ కమిషనరేట్లో ప్రత్యేక లీగల్ సెల్ను ఏర్పాటు చేశారు. 3 సూపరింటెండెంట్ స్థాయి అధికారులతో ఈ సెల్ను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికల్లో రిజర్వేషన్లను సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలైనందున లీగల్ సెల్ను ఈసీ ఏర్పాటు చేసింది. ఎన్నికలు ప్రక్రియకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకునేలా వీటి ద్వారా జిల్లాలతో సమన్వయం చేయనుంది. ఎవరన్నా వస్తున్నారా?